తమిళ నేలపై జనసేన చక్రం తిప్పబోతున్న పవన్ కళ్యాణ్, మరి ఇది ఎంతవరకు నిజమో, అసలు ఇందులో వాస్తవం ఎంత ఉంది? అయితే ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించి ఓన్లీ 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్తంగా కూడా చాలా మంది కూడా దీని గురించి మాట్లాడుకుంటున్నారు. కాబట్టి కొంతమంది ఈయనకు పేరు ఎక్కువగా వస్తుంది, మంచి పేరు వస్తుంది అని చెప్పేసి కావాలని ఈ విధంగా నెగిటివ్ ప్రచారం కూడా కొంతమంది అనుకోని మరి గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఒక తాన జాయిన్ అయ్యి వాళ్ళందరూ కూడా చేస్తున్నారు. ఇది క్లియర్ గా అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు రీసెంట్ గా చూసుకుంటే ఒక తమిళ్ ఛానల్ మాత్రం ఇక్కడ పవన్ కళ్యాణ్ ముఖాముఖిలో మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ విజయ్ దళపతి గురించి కావచ్చు, రాజకీయాల గురించి కావచ్చు, ఆయన లైఫ్ గురించి కావచ్చు, చాలా విషయాలు కూడా షేర్ చేసుకోవడం జరిగింది. అయితే కొంతమంది ఏ విధంగా ప్రచారం చేస్తున్నారంటే ఇదే ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని తమిళనాడులో కూడా ఆయన స్థాపించబోతున్నాడు, ఇక్కడ కూడా తిరుగులేని చక్రం తిప్పబోతున్నాడు అనే విధంగా కొంతమంది అయితే విషపూరిత ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉంది, అబద్ధం ఉందని జన సైనికులు కావచ్చు అందరూ కూడా ఇప్పుడు యూట్యూబ్ లో కానీ అక్కడ ఎక్కడెక్కడైతే ఆ వీడియోస్ అన్ని కూడా స్క్రోల్ అవుతున్నాయో వాటన్నిటిలో కూడా సెర్చ్ చేస్తున్నారు. ఎక్కడ సెర్చ్ చేసినా కూడా పవన్ కళ్యాణ్ ఒక్క చోట కూడా అక్కడ పార్టీ పెట్టబోతున్నాడని ఎక్కడ కూడా ఆయన మాట్లాడలేదు. మరి మాట్లాడినప్పుడు ఎందుకు ఇదంతా కూడా చేస్తున్నారని ఆలోచిస్తే వాళ్ళందరూ కూడా కావాలని పవన్ కళ్యాణ్ ని నెగిటివ్ చేయడానికి ట్రై చేస్తున్నారని క్లియర్ గా కూడా అర్థమవుతుంది. సో ఇప్పుడు విజయ్ దళపతి ఆయన కూడా సినిమా రంగం నుంచి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి ఇప్పుడు 2026లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా ఖచ్చితంగా విజయం సాధించాలని ఎంతో కష్టపడుతున్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా అదే విధంగా సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చినప్పటికీ కూడా ఒక 10 సంవత్సరాల వరకు కష్టపడితే కానీ ఆయనకు మాత్రం విజయం దక్కలేదు. మరి అక్కడ విజయ్ కూడా అదే విధంగా వస్తాడంటే కొంతమందికి అది చాలా అరుదుగా వస్తుంది. మన సీనియర్ ఎన్టీఆర్ గారు వచ్చిన మొదటిసారి గెలిచారు. సో ఆ విధంగా 100లో ఒక్కరికి అరుదైన అవకాశం వస్తుంది, అలాంటప్పుడే వస్తుంది. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ లాగా ఆయన ఒక 10 సంవత్సరాలు కష్టపడితే కానీ ఆయనకు ఒక నమ్మకం జనాల్లో కలగలేదు. ఇప్పుడు మాత్రం ఎత్తుకున్న తలపైన ఎత్తుకొని ఇక్కడ డిప్యూటీ సీఎం హోదాలో కూర్చోబెట్టారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అక్కడ తమిళనాడులో నిజంగానే చక్రం తిప్పబోతున్నాడా, నిజంగానే పార్టీని స్థాపిస్తున్నాడు అంటే ఇందులో ఏ మాత్రం కూడా నిజం లేదు. ఆయన అసలు ఆ ఇంటర్వ్యూలో ఏ ఒక్క చోట కూడా అసలు ఈ పార్టీ గురించి కానీ తమిళనాడులో పెడుతున్నారని ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సో దీనికి టీం అందరూ కూడా రియాక్ట్ అయ్యి, జనసేన పార్టీ వాళ్ళందరూ కూడా రియాక్ట్ అయ్యి అసలు ఆయన ఎక్కడ కూడా దాని గురించి మాట్లాడినప్పుడు ఇంకా పార్టీ ఎక్కడ నుంచి పెడతారని చాలా మంది కూడా దీన్ని అపోజ్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ పెడితే అటు విజయ్ గారికి కాంపిటీషన్ ఇచ్చే ఛాన్స్ ఉంటుందా, లేదంటే అక్కడ అంటే పెడితే కాంపిటీషన్ అనుకుంటే అసలు ముందు పెట్టాలి కదా, ఆయనకు పెట్టే ఉద్దేశం అసలుకే లేదు. ఒకవేళ నిజంగా అక్కడ ఎవరైనా జనసేన పార్టీకి అడిక్ట్ అయ్యి అక్కడ వాళ్ళు ఎవరైనా జనసేనలో చేరాలనుకుంటే వచ్చి చేరతానేమో తప్ప ఈయన మాత్రం అక్కడ పార్టీ పెట్టే ఉద్దేశమే లేదు. ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తన సొంత నేల మీదనే విజయం సాధించడానికి అక్కడ అండ్ సినిమా ఇండస్ట్రీ పరంగా ఎన్నో కోట్ల మంది ఆయనకు ఫాలోయింగ్ ఉన్నప్పటికీ కూడా ఆయన గెలవడానికి రాజకీయ రంగంలో రాణించడానికి 10 సంవత్సరాలు పట్టింది. అది వేరే రాష్ట్రంలో వెళ్ళి ఇక్కడ అంటే చాలా కష్టంతో కూడుకున్న పని, అంత సాహసం కూడా ఆయన చెయ్యబోడని కూడా వాళ్ళ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా నమ్మకంతో ఉన్నారు. సో మొత్తానికైతే ఆయన పార్టీ పెడతాడు, అక్కడ చక్రం దిగబోతున్నాడు, ఈ మాటలో ఏ మాత్రం కూడా నిజం లేదు.